బాలబాలికలకు చదువు ఒకటే సరిపోదని, వారు ఆపద సమయంలో తమను తాము రక్షించుకునేందుకు తైక్వాండో లాంటి సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో అవసరమని వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ, శివం హైస్కూల్ చైర్మన్ గులి శివకుమార్, తైక్వాండో వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాస్టర్ మనోహర్ పేర్కొన్నారు. TH94 న్యూస్కి స్వాగతం. ఆదివారం పట్టణంలోని శివం హైస్కూల్లో తైక్వాండో క్రీడాకారులు అబ్రహార్, అబ్దుల్, అమ్రపాలి, మణికంఠ, వైష్ణవి, శ్రీరామ్లకు బెల్టులు, సర్టిఫికెట్స్, మోడల్స్లను ప్రదానం చేశారు. బెస్ట్ ఫైటర్ అవార్డు పొందిన మాస్టర్ కుశల్ ప్రశాంత్ అనంతరం వారు మాట్లాడుతూ, తైక్వాండో శిక్షణతో భవితకు రక్షణగా ఉంటుందని, నేర్చుకుంటున్న బాలికల్లో మనోధైర్యం పెరుగుతుందని తెలిపారు. ఎలాంటి ఘటనలు ఎదురైనా ఎదుర్కొంటామనే ధీమా వారికి వస్తుందని అన్నారు. క్రీడాకారులు, తల్లిదండ్రులు పిల్లలకు తైక్వాండో నేర్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. శారీరక ఆరోగ్యం, మానసిక ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని వివరించారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోచ్లు కుశల్, ప్రశాంత్, ఇబ్రహీం, తైక్వాండో క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Okay. Zigzag. Lovely catch shot. Hold it. Speed up. 2 minutes है. Only demo. I'll open the server. So face kick. Lovely claps. వెరీ హ్యాపీ. ఈరోజు 25 years నుంచి కూడా కరాటే ఫీల్డ్లో ఉన్న మనోహర్ గారు శిష్యులందరూ కూడా మెడల్స్ సాధించి ఈరోజు సర్టిఫికేట్తో పాటు ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించిన వారికి ధన్యవాదాలు. కరాటే అంటే ఆత్మరక్షణ, శారీరక దృఢత్వం, మానసిక వికాసం. కొట్లాట ఒకటే కాదు, యుద్ధకళ ఒకటే కాదు. 1900లోనే స్టార్ట్ అయింది యుద్ధకళ అనేది. ఒకినివా అనే దీవి లోపల, జపాన్కు సంబంధించిన దేశం లోపల మొట్టమొదటిగా స్టార్ట్ అయింది అన్నమాట. దీనికి చైనాకు సంబంధం ఉందన్నమాట. చైనా కుంఫు, కరాటే కలిసి మన దగ్గరకు వచ్చింది. 1920లో భారతదేశంలో ఇండియాలో ఎంటర్ అయిపోయింది. ఆ తర్వాత మనం ఇప్పుడు 2020లో మన ఒలింపిక్స్ లోపల కూడా అర్హత సాధించడం జరిగింది. ఈరోజు కరాటే అంటే మామూలుగా బాక్సింగ్తో పాటు కూడా అన్ని కాలేజీలో కానీ జాబ్స్కి కానీ ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు లేకుంటున్నారు. కానీ దీన్ని కళను అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడ్డ మాస్టర్లు ఉన్నారు ఇక్కడ అందరూ. మన వారసత్వాన్ని కూడా మళ్ళీ తయారు చేసాము. అలాగే ఈరోజు మన చైర్మన్, ఫస్ట్ చైర్పర్సన్ బాలరెడ్డి గారు వాళ్ళ విలువైన సమయాన్ని మన కోసం కేటాయించి ఇక్కడ వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఎందుకంటే కళకు ఇంపార్టెంట్ ఇచ్చి రాజకీయమే కాకుండా స్పోర్ట్స్కి కూడా ఇంపార్టెంట్ మేము ఇస్తామన్న అభిప్రాయాన్ని వాళ్ళు వెల్లడించినట్టయితే ఇది. అలాగే వీళ్ళందరూ దృష్టిని తీసుకొని మీరందరూ కూడా ముందుకు ఎగిరి అత్యున్నత స్థానానికి ఎదుగుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తైక్వాండో 25 years నుంచి నేర్పించడం అంటే ఆషామాషి కాదు.
పిల్లల్ని ఇలా ఇంత మంచిగా తీర్చిదిద్ది ఒక స్థాయికి జిల్లా స్థాయిలోనే 18 మందికి మెడల్స్ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి ఫస్ట్ మాస్టర్ గారు అయినటువంటి శివకుమార్ సార్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా పిల్లల్ని మనం సమాజంలో ఆత్మరక్షణ కోసం ఈ కరాటే, కుంఫు, టైకాండ్ ఈ పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ఇది చూస్తే అందరికీ ఇప్పుడు శివకుమార్ సార్ అనే కొట్లాట కాదు, ఇది వాళ్ళ ఆత్మరక్షణ, మైండ్ ఫ్రెష్నెస్ కోసం. మార్నింగ్ లేవగానే పిల్లలు బాడీ అనేది ఎంత ఫిట్నెస్ అవుతుందో అది వాళ్ళకే అర్థమవుతుంది. చాలా షార్ప్గా పిల్లలు ఉండగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు, ఇంకా అన్నగారు ఇంకా ఎంతోమంది పిల్లల్ని ఇలాగే తీర్చిదిద్ది వాళ్ళకి ఎన్నో మెడల్స్ సాధించాలని కోరుకుంటున్నాను. వారి దృష్ట్యా మేము కూడా ఎలాంటి సహాయ సహకారాలైనా అందించడానికి రెడీగా ఉంటాము. థ్యాంక్ యూ.